దేవతలకు అమృతం ఎలాగో ఈ నాగలోకంలో ఇదే మాకు అమృతం వంటిది. ఇది తాగితే నీకు 100 ఏనుగుల బలం వస్తుందని ఆ మాట వినగానే అప్పటికే నీటిలో మునిగి పాములతో పోరాడాల్సిపోయిన భీముడు ఆకలితో ఉండడం చేత ఆ పాత్రలను 8ని కాల్ చేశాడు. అది చూసి వాసుకి ఆశ్చర్యపోయాడు. ఇంతవరకు ఒక పాత్రలోని నాగామృతాన్ని ఎవరు పూర్తిగా తాగలేకపోయారు. భీముడేమో ఎత్తిన పాత్రను దించకుండా క్షణం కూడా వ్యవధి ఇవ్వకుండా వెంటనే 8 పాత్రల్లోని నాగామృతాన్ని తాగేశాడు. ఆ తర్వాత భీముడు ఆయాసంతో, తాత మీ రుణం తీర్చుకోలేను, మీ సహాయం వల్ల 800 ఏనుగుల బలం వచ్చింది. ఇక ఈ బలంతో నాకు కీడు చేయాలనుకున్న వాళ్ళను భర్తం పడతానన్నాడు. అప్పుడు వాసుకి భీమా 8 కాదు 1000 ఏనుగుల బలం నీ సొంతమని అన్నాడు. భీమునికి అర్థం కాలేదు. అదేమిటి తాత, నేను ఖాళీ చేసిన 8 పాత్రలే కదా, ఒక్క పాత్రకు 100 ఏనుగుల బలం చొప్పున అని భీముడు అంటూ ఉంటే, నిజమే నీవు తాగింది 8 పాత్రలోనివే, వాటి ద్వారా నీకు లభించింది 800 ఏనుగుల బలం మాత్రమే. కానీ జన్మత నీకు 200 ఏనుగుల బలం ఉన్నది కనుక ఆ 2 కలిపి నువ్వు ఇప్పుడు 1000 ఏనుగుల బలంతో దృఢంగా తయారయ్యావు అని వాసుకి అన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. 1000 ఏనుగుల బలం అంటే అది ఒక్కసారిగా ఒక్క గుద్దుతో 1000 ఏనుగుల బలం వస్తుందని కాదు. అది అసాధ్యం. ఎందుకంటే అంత శక్తి విడుదల చేయాలన్నా భీముని శరీరం దానికి సహకరించాల్సి ఉంటుంది. భీముడు బలవంతుడే కానీ 1000 ఏనుగుల శక్తిని ఒకేసారి కూడా తీసుకోలేడు. కానీ 1000 ఏనుగులు ఒక్కదాని తర్వాత మరొకటి అతన్ని ఎదుర్కొంటే ఎంత శక్తితో ఆగకుండా పోరాడతాయో అంతసేపు భీముడు కూడా ఆగకుండా పోరాడతాడు.